జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ పదానికి అర్థం చెప్పమని నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్ని అడిగా. వాడు చాలా చక్కగా చెప్పాడు. జనని అంటే తల్లి, జన్మభూమిశ్చ అంటే మాతృభూమి, స్వర్గాదపి గరీయసి స్వర్గం కన్నా మిన్నా అని సమాధానం చెప్పాడు. బుక్స్ బాగా చదువుతాడులేండి, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ జీరో. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సోకాల్డ్ ఎన్ఆర్ఐ పర్సన్స్, మెజారిటీ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ బాత్రూమ్స్ను కూడా క్లీన్ చేయరు వాళ్ళు. బట్ ఆ దేశంలో ఆ దేశ జనాభాకి, ఆ దేశంలో ఉండే కంపెనీస్కి, ఇండస్ట్రీస్కి, ఆ దేశానికి బానిసలుగా పనిచేస్తారు. అందరూ అంటే మెజారిటీ ఆఫ్ ఎన్ఆర్ఐస్. ఇప్పటికీ కొన్ని కంట్రీస్లో బ్లడీ స్లేవరీ ఇండియన్ డాగ్స్ అని డైరెక్ట్గానే పిలుస్తూ ఉంటారు. అయినా సరే మన వాళ్ళు పడతానే ఉంటారు. ఇప్పుడు ఫారినర్స్ ఒక అడుగు ముందుకేసి ఈవినింగ్ టైమ్స్ ఇండియన్స్ బయట కనపడితే కొట్టడం, బూతులు తిట్టడం, అసలు భరించలేని మాటలు మాట్లాడటం, గన్స్ తీసి బెదిరించడం, కొన్ని సందర్భాల్లో షూట్ చేసి పారేసేయటం, అన్రిజిస్టర్డ్ కంప్లైంట్స్ చాలా నోట్ అవుతున్నాయి అక్కడ. దీనికి కారణం ఎవరు? ఇండియన్స్ కాదా? వీళ్ళు చేసే చండాలమైన పనులు కాదా? రీసెంట్గా నోట్ అయింది. దివాళీ ఫెస్టివల్ రోజు రోడ్స్ మీద క్రాకర్స్ని తగలబెట్టేశారు, కాల్చి పారేసారు. ఎవరు ప్రైవసీని దెబ్బ కొడతారు అక్కడ? ఆ దేశంలో కొన్ని సిస్టమ్స్ని డిసిప్లైన్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని మీరు ఫాలో అవ్వాలి. ఇది ఒకటేనా? మొన్న ఈ మధ్య వినాయక చవితి రోజు ఇండియాలో లాగా ఊరేగింపులు, పెద్ద పెద్ద డీజే సౌండ్స్తో అల్లాడించేశారు అక్కడ. అలానే ఇండియన్ మూవీస్ ఏమైనా రిలీజ్ అయితే పిచ్చెక్కిన వాళ్ళకి మళ్ళీ థియేటర్స్లో అరుస్తూ ఉంటారు. ఎవరన్నా పొలిటికల్ లీడర్ కానీ, సినిమా స్టార్ కానీ అక్కడ ఎయిర్పోర్ట్స్కి వెళితే పెద్ద పెద్ద ర్యాలీలు. ఏంటి ఇదంతా? అది డిస్టర్బెన్స్ కాదా ఆ దేశ జనాభాకి? ఇది ఒక పెద్ద ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి. ఇంత జరుగుతున్నా బ్లడీ ఇండియన్ స్లావరీ డాగ్స్ అన్నా, కొట్టినా చంపినా, సాయంత్రం అయ్యేపాటికి కలుగుల్లో దూరిన ఎలుకల్లాగా ఇళ్లలో దూరిపోతారు. మళ్ళీ బయటకు వస్తే ఎక్కడ కొట్టి చంపేస్తారని మళ్ళీ పొద్దున్నే మామూలే. ఎన్ని పెద్ద పట్టించుకోరు వాళ్ళు. మాతృదేశంలో ఉండి, మాతృదేశంలో చదివి, ఇక్కడే వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి ఉద్యోగాలు మాత్రం అక్కడికి పోయి చేస్తూ ఉంటారు. చేసుకోండి, తప్పులేదు. బట్ ఆ దేశ కాన్స్టిట్యూషన్ని, చట్టాలని, రూల్స్ని, వాళ్ళ ప్రైవసీని గౌరవించి ముందుకెళ్ళండి. లేదనుకో ఇలాంటి రెవల్యూషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా పెరిగిపోతాయి. ఉన్న స్థానాన్ని కూడా పీకిచ్చేసుకొని మళ్ళీ ఇదే మాతృదేశానికి రావాలి మీరు. ఇక్కడ చేస్తున్న పనులు మీతో పోట్లా, ఆ ఇంపాక్ట్ ఇండియా మీద పడుతుంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.